ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. నేను నీకు జీవ కిరీటము ఇచ్చెదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవాధిపతి అయిన దేవుడు జీవ గ్రంథంలో పేరు రాయబడిన ప్రతి ఒక్కరికి శోధనలో నిలిచి వాటిని సహించు వారందరికీ జీవ కిరీటము అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అయితే జీవ గ్రంథంలో నీ పేరు ఎప్పుడు రాయబడుతుంది? వాక్యం సెలవిస్తుంది, ప్రభువైన యేసుక్రీస్తుని నీ హృదయమందు విశ్వాసం ఉంచినచో ఆయన నీ పాపముల కొరకు మరణించి తిరిగి మరణం జయించి లేచారని నమ్ముతావో అప్పుడు నీవు రక్షణ పొందుకుంటావు. రక్షణ పొందిన ప్రతి ఒక్కరి పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి. దేవుని వాక్యం సెలవిస్తుంది, జీవ గ్రంథంలో పేర్లు రాయబడుట అత్యంత ప్రాముఖ్యమైనది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడను. ఇది 2వ మరణము. గమనించారా ప్రియ సహోదర సహోదరి? జీవ గ్రంథంలో నీ పేరు లేనట్లయితే నిత్యం మండుచుండు అగ్నిగుండంలో పడవేయబడతాం. అది 2వ మరణము. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు జీవం గల దేవుడు, జీవాధిపతి అయిన తండ్రి నీకు ఇచ్చే గొప్ప వాగ్దానము, నేను నీకు జీవ కిరీటము అనుగ్రహిస్తాను. కాబట్టి ఈరోజు ఆ జీవ కిరీటం పొందుటకు ప్రయాసపడు. జీవ గ్రంథంలో నీ పేరు రాయబడుటకు హృదయమందు విశ్వాసం ఉంచి నోటితో యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొని నీ పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పశ్చాత్తాపంతో యేసు ప్రభు పాదముల దగ్గర క్షమాపణ పొందు, ప్రార్థించు. దేవుడు నిశ్చయంగా ఈ వాగ్దానము నీ పట్ల నెరవేరుస్తాడు. నీకు జీవ కిరీటము అనుగ్రహిస్తాడు. రండి ఈ వాగ్దానం పొందుటకు కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, నేను నీకు జీవ కిరీటం ఇచ్చుదనని వాగ్దానం చేస్తుండగా ఉదయకాలంలో ప్రార్థనలోకి మెచ్చి ప్రతి ఒక్కరిని ప్రభువా జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, జీవ గ్రంథంలో ఎవరి పేరైనను రాయబడినట్లు కనబడని ఎడల వాడు నిత్యం మన్నుచుండు అగ్నిగుండంలో పడవేయబడిన వాక్యం సెలవిస్తుండగా ప్రభువా, ప్రార్థనలు ఏకమిచ్చిన ప్రతి ఒక్కరు తండ్రి, మా యొక్క స్నేహితులు, బంధువర్గము, మిత్రులు, రక్త సంబంధులు ప్రభువా, ప్రతి ఒక్కరు ప్రభువా, ఏ ఒక్కరు తండ్రి అయా జీవ గ్రంథంలో అయా పేరు లేకుండా నిర్లక్ష్యంగా జీవించకుండా ప్రభువా, జీవితం ఉన్నప్పుడే సమయం ఉండగానే ప్రభువా మిమ్మల్ని స్వీకరించుటకు హృదయమందు యేసు ప్రభువుని విశ్వాసం ఉంచుటకు నోటితో రక్షణను ఒప్పుకుంటే కృప దయచేయమని వేడుకొంచు. ఏ ఒక్కరూ ఈ యొక్క ఆహ్వానాన్ని తిరస్కరించకుండా జీవ కిరీటం పొందుటకు అయ్యా మీ వాగ్దానాన్ని తండ్రి పొందుకుంటే కృప దయచేయమని మీకు సమస్త మహిమ చెల్లిస్తూ మేమందరికి కావాల్సిన కృప, కాపుదల, భద్రత ప్రార్థనలు ఏకీపించిన వారందరికీ వారి కుటుంబాలకు మీరే అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకొంచి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.